ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి. ఈ సందర్భంగా మన మిత్రులు ముఖ్య అతిథులు చాలామంది హాజరయ్యారు. వాళ్ళందరికీ మరియు సమావేశం పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన మిత్రుడు రాంబాబు స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేసి వివిధ సామాజిక సమస్యల మీద స్పందిస్తూ శిక్షణా తరగతులు, అధ్యయన తరగతులు, అవగాహన తరగతులు ఏర్పాటు చేయడం అనేది చాలా స్ఫూర్తిదాయకమైనది. ఇవాళ మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళంతా ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక అసమానతల వ్యతిరేకంగా, కుల వివక్షత వ్యతిరేకంగా, ఒక మనిషిని మరొక మనిషి గౌరవించాలి అనేటువంటి స్ఫూర్తిదాయకమైన ఉద్యమాన్ని ఈ దేశంలో నడిపారు. అనేక రకాలైనటువంటి అసమానతల వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారు. 135 సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే చనిపోతే ఇవాళ మనం మననం చేసుకుంటా ఉన్నామంటే వాళ్ళ త్యాగం ఎంత గొప్పదో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, 135 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఈ దేశంలో అసమానతలు, కులం దోపిడీ, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు ఉన్నాయో కొద్ది గొప్ప మారినప్పటికీ రూపంలో, సారంలో అలాంటి అవశేషాలే ఇంకా ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో మనం దాడులు చూస్తూ ఉన్నాం. అనేక ప్రాంతాల్లో కుల వివక్ష చూస్తూ ఉన్నాం. మరి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ, పూలే మహానుభావులు లాంటి వాళ్ళు చనిపోయి 130 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఎందుకు ఈ వ్యవస్థలో ఇంకా మార్పు రాలేదు? ఎందుకు ఈ వ్యవస్థలో కులం పేరుతోటి, మతం పేరుతోటి దుర్మార్గమైనటువంటి అణచివేత ఇంకా ఎందుకు కొనసాగుతూ ఉంది ఈ దేశంలో అనే విషయాన్ని వాళ్ళు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక మంది అనుకుంటా ఉన్నాం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, ఈ దేశాల్లో అందరూ సమానంగా ఉండవచ్చు, ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఈ రాజ్యాంగం, ఈ చట్టాలు, మొత్తం ఈ ప్రజాస్వామిక విలువలు ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో ఒక మంచి వాతావరణం ఉండవచ్చు అని చెప్పేసి స్వతంత్రానికి పూర్వం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా అనుకున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత నిజంగా ఈ దేశ పరిస్థితి ఏ రకంగా ఉంది? స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఏ విధమైనటువంటి అసమానతలు కొనసాగుతూ ఉన్నాయో మనందరం నిత్యం మన వ్యక్తిగత జీవితంలో చూస్తూ ఉన్నాము కూడా. అందుకే ఇట్లాంటి మహనీయుల ఆశయాల్ని సాధించడం అంటే, ఇట్లాంటి మహనీయుల ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం అంటే ఈ దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక వివక్షతలు ఏదైతే ఉన్నాయో ఆ వివక్షత నుండి ప్రజలు విముక్తి అయినప్పుడే వాళ్ళ మహనీయుల ఆశయాల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చిన వాళ్ళ అవుతాం మిత్రులారా. అందుకే వాళ్ళకి నివాళులు అర్పించమంటే, వాళ్ళ ఆశయాల్ని సాధిస్తామంటే ఒక మంచి సమాజాన్ని, ఒక మానవీయ సమాజాన్ని, ఒక మనిషి మరొక మనిషి గౌరవించుకునే సమాజాన్ని సాధించడమే వాళ్ళ ఆశయాల్ని నెరవేర్చినట్లు అవుతా ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఈ మహనీయులకు నివాళులు అర్పించే అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక మిత్రులందరికీ మరొకసారి సామాజిక ఉద్యమ జయజయలు తెలియజేస్తూ సెలవు.